ప్రతి ఇంటికి కూడా పూజ చేస్తాను కూడా 18 మెట్లు కూడా పూజా సామాగ్రి కూడా మేము అరేంజ్ చేస్తాం 45 days ఉచితంగా. అయ్యప్ప స్వామికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అలాగే మేము ఇక్కడ చూస్తున్నట్లయితే గనక ఈ సన్నిధానం గురించి కూడా, అంటే మీరు దీన్ని అసలు ఎప్పుడు ప్రారంభించారు, మీరు ఎప్పటి నుంచి స్వామి మాల వేసుకున్నారు, ఇక్కడ ఇంత నిష్టగా 41 రోజులు మండలం దీక్ష పాటించే స్వాములకి మీరు ఇక్కడ నిత్య అన్నదానం కూడా పెడుతున్నారని విన్నాము. మీకు అలా అనిపించిందా, లేకపోతే స్వామి ఆశీస్సులతో మీరు ఇవన్నీ చేయడం జరిగిందా, వివరిస్తారా? నేను 1989లో మాల వేసుకున్నాను ఫస్ట్ సారి కన్యసామ అంటే. అప్పుడు కన్యసామ అంటే నాకు ఏమీ తెలియదు. అప్పుడైతే ఇంకా చాలా భయంగా ఉండేది. ఈ అయ్యప్ప స్వామి అంటే చాలా నిష్టంగా ఉండాలి అని చెప్పి, చాలా నిష్టము కష్టము కఠినము ఉంటుందని చెప్పి ఆ టైంలో నేను గురుస్వామిని చూసుకుందామని వెతికాను. నాకు దొరకలేదు సరైన గురుస్వామి. రెండోసారి సికింద్రాబాదు సింగం రామూర్తి గురుస్వామి అని, అతను చాలా నియమంగా చక్కగా అయ్యప్ప స్వామి నామ స్వర్ణ సంఘం అని శివాజీ నగర్ సికింద్రాబాద్ లో ఆయన ఒక స్థాపించి అయ్యప్పల శిష్యులకు అన్ని నేర్పించి, ఆ గురుస్వామి అతను పెరణ పట్టం అంటే నేను శబరిమల యాత్రల్లో అన్నదానం కూడా అతని దగ్గరనే నేను నేర్చుకున్నాను. ఈ అన్నదానం అతని దగ్గరనే, ఈ పూజలు క్రమశిక్షణ కఠినంగా నియమాలు అతని దగ్గర ఉన్న నియమాలు కొద్ది నాకు ఎక్కడా కనిపించలేదు. 18 సంవత్సరాలు అతని దగ్గర ఉండి అన్ని నేర్చుకొని ఇక నా సొంతంగా దూరం అయిపోయింది. ఇక బిజీ షెడ్యూల్ అయిపోయింది. దూరం పోలేక. మీరు ఎన్నిసార్లు వేసుకున్నారు స్వామి? 2011కి నాది 19 years అయిపోయింది, 20 years అయిపోయింది. నేను 2011లో నేను అయ్యప్ప సంఘం, నేను కూడా ఒక అయ్యప్ప సంఘంని ఏర్పాటు చేసి తెలియని వాళ్ళకు సంఘంలో ఉంచి వాళ్ళకు పుదం నేర్పించి యాత్ర చూపించి ఈ 45 రోజులు అన్నదానం, ఈ అన్నదానం ప్రసాదం అంటే మీకు చెప్తానమ్మా. చెప్పండి. నాకు ఇలాగే మధ్యాహ్నము ఎక్కడికి వెళ్దామని, పూజకి వెళ్దామని వెళ్తున్నాను. ఎదురుగా స్వామి శరణం అర్థమైంది. మీకు చెప్పాను కదా, శవం కనిపిస్తే కూడా స్నానం చేయాలని. అవును, అవి కూడా అంటుముట్టు వస్తే చెప్పాను కదా. ఆ శవం కనిపించగానే ఎదురయ్యేసరికి అయ్యా అని చెప్పేసి నేను ఏం చేశాను, చక్కగా మా ఇంట్లో మాతో చెప్పాను, పూజ ఉంది వాళ్ళు ఏమి ఉండొద్దు, నేను పూజకి వెళ్ళిపోతానని చెప్పాను. ఆ వెళ్ళిపోయి మధ్యలో నాకు అనిపించేసింది. మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళా శరణాలు చెప్పి ఆరతి ఇచ్చే వరకు టైం అయిపోయింది. ఇక మళ్ళీ మాతో ఏంటంటే అప్పుడు ఫలాలు తినేసి ఉన్నాను. అప్పుడు నేను ఆలోచన చేశాను, ఇట్లాంటి నాళ్ళంటి భక్తులకు ఎంతమందికి ఇబ్బంది అవుతుందో, ఇంకా చుట్టుముట్టు పాత్రలో అందరికి ఉద్యోగస్తులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని చెప్పి ఆ మనసును దంచుకొని ఒక అప్పట్లో నేను ఒక 140 గజాలు తీసుకొని ప్రత్యక్షంగా అయ్యప్ప సన్నిధానం నిర్మించి చిన్నగా శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం ఖైరతాబాద్ నిర్మించి నామకరణం స్థాపించి 45 రోజులు అయ్యప్ప స్వాములకు, అంటే నవంబర్ 16 నుంచి మేము శబరిమల వెళ్ళే వరకు, మేము వెళ్ళేది 4వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు ఆ మంచి రోజు చూసుకొని బయలుదేరుతాం ప్రతి సంవత్సరం జనవరి. అంతవరకు దాకా 2 రోజుల ముందు దాకా అన్న ప్రసాదం పెడతాం అయ్యప్పలకు. ఈ చుట్టుముట్టి ప్రాంతాలు గాని దూర ప్రాంతాలే గాని పలానా ఖైరతాబాద్ లో పెద్ద వినాయకుడు ఎట్లా ఫేమస్, ఖైరతాబాద్ లో అయ్యప్ప స్వామి భోజనాలు కూడా అంత ఫేమస్ అని చెప్పి వస్తాం. అన్ని రోజులు మీరు ప్రత్యేకంగా పెడతాను. మా అమ్మగారు చూసుకుంటారు, సేవకులు వచ్చిన వాళ్ళు చూసుకుంటారు. అలాగే కొంతమంది మా మామ అంటోళ్ళు తెలిసిన వాళ్ళు పొద్దున్నే ఉండి అన్ని పనులను పెడతాము. ఒక 8 మంది పనులని, క్లీన్నెస్, తూమడానికి, ఎత్తడానికి, బాధలు, పెద్ద లగన్స్ భగవన్స్ అన్ని పాత్రలు మావే. బయటికి ఏమిదేమో అంటుముట్టు మా దగ్గర లేదే లేదు. బయటికి వెళ్ళి పాత్ర తెచ్చేది లేదు, మేము బయటికి పాత్ర ఇచ్చేది లేదు. మొత్తం సమస్తం మా దగ్గరనే ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా పూజ చేస్తాను కూడా 18 మెట్లు కూడా పూజా సామాగ్రి కూడా మేము అరేంజ్ చేస్తాం 45 days ఉచితంగా. కాలి వాళ్ళు రెంట్ పెట్టుకోవాలి, ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి, ఆ పనులకు డబ్బులు ఇవ్వాలి. ఒక 6 మంది పనులు ఉంటారు, అట్లా 4-5 పోయి ఇప్పుడు 8 మంది పనులు అయ్యారు. దాంట్లో కూడా నాకు ఉల్టా నాకు నష్టం కూడా వస్తుంది వాళ్ళ డబ్బులు ఇవ్వడంలో కూడా. వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చేదానికన్నా నేను కొద్ది డబ్బులు కూడా ఇచ్చి కూడా వాళ్ళకి అరేంజ్ చేసుకొని నేను సెట్ చేస్తాను. అంటే ప్రతి ఇంటికి ఆ పూజ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమి చేయొద్దు, అంత రెడీగా పెడతారు. కాలి వాళ్ళు అగ్గిపెట్టె ముట్టించి దీపం వెలిగించి అంత రెడీగా చేసి పెడతారు మా పిల్లలు. అయ్యప్ప స్వామి అన్నప్రసాదము 11:30 అంటే 12 స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క అయ్యప్పకు పెడతాము, వచ్చిన వాళ్ళకు చెప్తాము తొందర రావాలని. ఎందుకంటే సూర్యాస్తమము అయిపోగానే మళ్ళీ ఏం మనం ముట్టుకోకూడదు, అది గంట ముందు నుంచే. సూర్యాస్తం అంటే అప్పుడు చలికాలంలో 5:10కే కావచ్చు, 5:15కి పోతుంది, 5:20కే పోతుంది, తొందరగా అయిపోతుంది.
మేము 3:30 దాకా అయ్యప్పలు వచ్చేదాకా 4 గంటల దాకా చక్కగా భోజనం పెడతాము. వచ్చిన వాళ్ళకి ఏది లేదనుకుంటా. మా ఖైరతాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. అవి గమనించి పెట్టాను. అవి గమనించుకొని అన్నప్రసాద్ ఓపెన్ చేశాను. మొన్నే 2 సంవత్సరాల క్రితమే నూతన భవనం కూడా ఏర్పాటు చేసి ఇంకా తొందరగా అయిపోవాలని చెప్పి కూడా అయ్యప్పలు ఎక్కువ మందిని కూర్చుండబెట్టి కూడా భోజనాలు పెడుతున్నాము. ఇంకోటి పూజా పరిసెట్ కూడా ఇస్తాము. ప్రతి రోజు ఇవాళ ఒక్కో దగ్గర ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది. అట్లా మేము శబరిమల వెళ్ళేదాకా కూడా పడి సామాన్లు అంటారు, పడి పూజకు కావాల్సిన సామాన్లు ఇస్తాం. అంటే పూజా ద్రవ్యాలంటే వాళ్ళు కొనుక్కోవాలి. 10 సామాను గంటతో సహా, ఆరతితో సహా, విగ్రహాలతో సహా అక్కడంతా ఏర్పాటు చేసి వస్తారు మా మనుషులు. మొత్తం ఒక 20 మంది దాకా ఉంటారు మాకు మొత్తం టోటల్గా చేసేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. నేను గత 1989 నుంచి మాల వేసుకుంటున్నాను. మధ్యలో ఒక 3-4 నాకు వీలు కాలేదు. మా నాన్నగారు పోయారు, మా తమ్ముడు గారు పోయారు, మా నాన్నమ్మ. అది వదిలిపెట్టేస్తే 34 సంవత్సరాలు అయ్యప్ప మాలను వెళ్ళి రావడము. ప్రతి అయ్యప్ప భక్తుడు కూడా వాళ్ళకు ఏదైనా సందేహం కలిగినా కూడా వాళ్ళకి అన్ని విధంగా చెప్పుకుంటూ వాళ్ళ అందుబాటులోనే ఉంటుంటారు. మళ్ళీ ప్రతి శనివారము అయ్యప్పలకు ప్రతి శనివారం రాత్రి చక్కగా ఇక్కడ పూజలు చేసుకుంటాం. ఫస్ట్ పూజ, భజన, ఆరతి, పరిపూజ, హారతి, మంగళారతి, పావలింపు సేవ, మిగతా వచ్చిన వాళ్ళందరికీ అల్పారం. అలాగే గురుగా అంటే దగ్గర ఒక 30కి పైనే 30-35 సార్లకు పైనే మీరు స్వామి వెళ్ళాను. ఇప్పుడు ఒకసారి వేసుకున్న 2 సార్లు వేసుకున్న వాళ్ళు కూడా స్వామి మాల వేసుకున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారంటే మాకు ఒక్కొక్క అనుభవం అయ్యింది ఆ మాలలో ఉన్నప్పుడు అని. మరి మీరు ఇన్ని సార్లు వేసారు ఎందుకంటే నాది కూడా ఫస్ట్ వేసుకున్నాను. నేను కూడా చెప్తాను వినండి. నేను విశ్వబ్రాహ్మణ్ణి. మేము కంసాలి, మేము పని చేసే వాళ్ళము, బంగారం పని. అప్పట్లో ఒక బంగారం అనేది ఒక దగ్గర మర్చిపోయాను. మర్చిపోయేసరికి కొంత దూరం వెళ్ళాక గుర్తుకొచ్చింది. అయితే అప్పుడే నేను వెళ్తుంటే రోడ్డు మీద కొందరు సాములు వెళ్ళేవారు, 5-6 మంది సాములు వెళ్తున్నారు. అప్పుడే నేను దండం పెట్టుకున్నాను, నా సొమ్ము నాకు దొరికిపోతే స్వామి నెక్స్ట్ నుంచి నీ దగ్గర కొండపైకి వస్తానని. నేను ఎక్కడ పెట్టానో అక్కడనే అది ఐటమ్ అక్కడనే ఉంది. అది తీసుకున్న తర్వాత మళ్ళీ నేను నమస్కారం పెట్టి, స్వామి నీ దయ వలన నా సొమ్ము నాకు దొరికింది, వచ్చే ఏళ్ళ నుంచి నీకు ఖచ్చితంగా మాల వేసుకొని వస్తానని చెప్పి వెళ్తున్నాను. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు అనుకున్నా కూడా పిల్లలు పుడతారు, పెళ్లి కాని వాళ్ళు కూడా చక్కగా చేసుకున్నా కూడా పెళ్లిళ్ళు అవుతాయి. స్వామి మహిమ చాలా మహిమండి. ఆయన తత్వమసి అంటే సంస్కృతం భాష. తత్వమసి అని 3 పదాల కిందికి అవుతుంది. నాలో నీవే ఉన్నావని ఉంటుంది అది. ఆయన ఎక్కడైనా ఆయన అతనేనండి, తత్వమసి. అతను నమ్మిన కోరుకుంటే ప్రతి ఒక్కటి జరుగుతుందండి. ప్రతి ఒక్క మా దగ్గరకు వచ్చిన అయ్యప్పలు, కన్యాస్వాములు ఎవరు వచ్చినా ఉచితంగానే ₹1 మేము ఏమి కలెక్ట్ చేయము. అన్ని విధాలుగా వాళ్ళకు పూజలు, నియమాలు, నిబంధనలు అన్నీ నేర్పించే పంపిస్తాం. స్వామియే శరణమయ్యప్ప.